శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతమంది చనిపోవడం నిజంగా బాధాకరం. దీనికి పూర్తి బాధ్యత టీటీడీ బోర్డే వహించాలి. ఎందుకంటే టీటీడీ బోర్డు కూడా ఎలా తయారైందంటే సెలబ్రిటీలకి, డబ్బు ఉండేటోళ్ళకి ఒకలా చూస్తుంది, సామాన్యులకి, పేదోళ్ళకి ఒకలా చూస్తుంది. సెలబ్రిటీలు బాగా డబ్బు ఉండేటోళ్ళు తిరుపతి దేవస్థానానికి వస్తే ఎక్కలేని ప్రోటోకాల్, ఎక్కలేని ఫ్రీనెస్, ఫ్రీగా వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, చేతులు ఒప్పుకుంటా వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి క్లియర్గా కనిపించినంత వరకు దర్శనం అవుతాయి. అదే సామాన్యులకైతే కనీసం దేకను కూడా దేకరం. అదేంటంటే జైల్లో ఖైదీలు ఎలా అయితే ఉంచుతారో అలా ఉంచుతారు. ఇంకా ఫ్రీనెస్ ఉండదు. ఒకవేళ వాళ్ళు వెంకటేశ్వర స్వామి చూద్దామన్నా సరే ఒక్క సెకండ్ కూడా చూడలేదు, ఇలా పిల్టి పట్టుకొని తోసేయడమే. అది ఎప్పుడు గంటల తరబడి క్యూలో నానా సంఖ్యలు నాకిన తర్వాత అంత హీనంగా చూస్తుంది టీటీడీ బోర్డు మాత్రం. మగ్గి 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 చేస్తారు. అసలు దేవుడి దగ్గరికి వెళ్తారో తెలియదు, పైకి వెళ్తారో తెలియదు, అలా ఉండిద్ది. వే ఆఫ్ ట్రీటింగ్ అనేది బాగాలేదు. ఇది మార్చుకోవాలి టీటీడీ బోర్డు. ప్రజల కోసం పెట్టిన బోర్డుగా ఉండాలి అంతే తప్పితే డబ్బుంటోళ్ళు ఒకలాగా చూడడం, పేదోళ్ళు ఒకలాగా చూడడం కరెక్ట్ కాదు. పోలీసులు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు లాఠీచార్జ్ చేయడం, కొట్టడం, తోసేయడం వీడియోలో చూస్తుంటే ఇంకా దరిద్రంగా ఉంది. ఎక్కలేని 3 సింహాలు వెనక సింహం ఎక్కలేని డ్యూటీ చేస్తున్నాయి సెలబ్రిటీలు వస్తే. సామాన్యుడు వస్తే మాత్రం వాళ్ళ ఖైదీల కన్నా హీనంగా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అర్థం చేసుకుంటూ రాసిస్తూ ఉంటాము. అయిపోలేదు మామ, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం.